అనగా అనగా సీతాపురం అనే గ్రామంలో సూరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పక్క ఊరి సంతలకు వెళ్లి అక్కడ పూసల దండలు అమ్ముకుని వచ్చిన డబ్బుతో జీవించేవాడు. సూరయ్య చాలా తెలివైనవాడు. సమయస్ఫూర్తిగా మాట్లాడి తన దగ్గర ఉన్న పూసల దండలన్నీ జనానికి తెలివిగా అమ్మేసేవాడు. ఒకరోజు సూరయ్య రామపురం సంతకు రంగురంగుల పూసల దండలు తీసుకువెళ్లాడు. అది ఎండాకాలం కావడంతో వేడి చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు సూరయ్య సంతలో ఒక చెట్టు కింద కూర్చుని తన పూసల దండలు అమ్మడం మొదలుపెట్టాడు. చుట్టూ చేరిన జనంతో ఒక్కొక్క పూసల దండ పైకి తీసి, ఇవన్నీ మహిమగల పూసల దండలు. ఈ ఎరుపు రంగు పూసల దండ మెడలో వేసుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ పచ్చ రంగు పూసల దండ మెడలో వేసుకుంటే వ్యాపారం బాగా సాగుతుంది. ఈ పసుపు రంగు పూసల దండ మెడలో వేసుకుంటే సకల సంపదలు కలుగుతాయి. ఈ నల్ల రంగు పూసల దండ వేసుకుంటే గ్రహ పీడలు పోతాయి. ఈ తెల్ల రంగు పూసల దండ వేసుకుంటే అన్న వస్త్రాలకు లోటు ఉండదు. ఈ నీలిరంగు పూసల దండ వేసుకుంటే ఆయురారోగ్యాలు ఇబ్బంది ఉండదు. ఈ బంగారు రంగు పూసల దండ వేసుకుంటే కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి అని చెబుతూ తన దగ్గర ఉన్న పూసల దండల మహిమ గురించి చెప్పసాగాడు. సూరయ్య చెప్తున్న మాటలు అక్కడికి వచ్చిన జనమంతా ఆసక్తిగా వినసాగారు. అతడు చెప్పినట్లు జరుగుతాయని ఆశతో జనమంతా వారికి కావలసిన పూసల దండలు కొనసాగారు. బాబూ, నువ్వు చెప్పినట్టు నిజంగా జరుగుతుందా అని కొంతమంది సూరయ్యను అడిగారు. 100% నేను చెప్పినట్టు జరిగి తీరుతుంది. ఇప్పటికే ఎంతో మంది నేనిచ్చిన పూసల దండల వల్ల ఎంతగానో అభివృద్ధి చెందారు, హాయిగా జీవిస్తున్నారు అని చెప్పాడు. సూరయ్య మాటలు విని ఉత్సాహంగా అతని దగ్గర పూసల దండలు కొనుక్కోసాగారు. అంతేకాక అక్కడ ఉన్న మిగిలిన జనంతో, అతడు మహిమగల పూసల దండలు అమ్ముతున్నాడు, మీరు కూడా కొనుక్కోండి అని ప్రచారం కూడా చేయసాగారు. దాంతో వాళ్లు కూడా సూరయ్య దగ్గర వారికి కావలసిన పూసల దండలు కొనుక్కోసాగారు. అదంతా పక్కనే జామకాయలు అమ్ముకుంటున్న చలమయ్య అనే యువకుడు గమనించసాగాడు. ఏమయ్యా, నీకు పూసల దండ అవసరం లేదా? ఎందుకు అదృష్టాన్ని వద్దనుకుంటున్నావు? నువ్వు కూడా ఒకటి కొనుక్కుని మెడలో వేసుకో, నీ సుడి తిరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు చలమయ్య నవ్వుతూ, నువ్వు 4 డబ్బుల కోసం ఎంత ఎండలో మాడిపోతూ చెమటలు కక్కుకుంటూ పూసల దండలు అమ్ముకుంటున్నావు. చూస్తుంటే నీకు ఆరోగ్యం కూడా సరిగా ఉన్నట్టు కనిపడడం లేదు. నిజంగా నువ్వు అమ్మే దండలలో మహిమ ఉంటే ఆ దండలను నువ్వే మెడలో వేసుకుని సకల సౌభాగ్యాలు పొందొచ్చు కదా. ఆ పని ఎందుకు చేయడం లేదు అని అడిగాడు. ఆ మాటలకు సూరయ్య ఏమీ చెప్పలేక గతుక్కుమన్నాడు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. జనమంతా ఏదో ఆశపడి నీ దగ్గర పూసల దండలు కొనుక్కుంటున్నారే తప్ప పూసల దండలలో ఏ మహిమ ఉండదని వాళ్లకు కూడా తెలుసు. అయినా నీ మాటకారితనం నాకు బాగా నచ్చింది అని అన్నాడు చలమయ్య. అప్పుడు సూరయ్య నవ్వుతూ, నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. ఇదిగో ఈ పూసల దండ నీకు బహుమానంగా ఇస్తున్నాను. దీనికి ఏదో మహిమ ఉందని నేను చెప్పడం లేదు. ఇది నీ మెడలో అలంకారంగా వేసుకుంటే చాలా బావుంటుంది అని ఇచ్చాడు. చలమయ్య కృతజ్ఞతలు చెప్పి దాన్ని తీసుకున్నాడు. ప్రతిగా 4 జామపళ్ళు సూరయ్య చేతిలో పెట్టాడు. అనగనగా ఒకసారి నారదుడు వైకుంఠం వెళ్ళాడు. విష్ణుమూర్తికి నమస్కరించి ఎన్నో విశేషాలు విన్నవించాడు. ఆ తరువాత విష్ణుమూర్తితో, స్వామి, నీ మాయ ఎవ్వరికీ అర్థం కాదు. అది మహామాయ. ఎంత తపస్సు చేసినా ఎవరికీ అర్థం కాదు. నీ మాయ తెలుసుకోవాలని ఎంతో మంది ప్రయత్నించి ఓడిపోయారు. అసాధ్యాన్ని సాధ్యంగా చేసే నీ మహామాయను నేను కూడా చూడాలనుకుంటున్నాను. నాకు చూపించవా తండ్రి అని వేడుకున్నాడు. విష్ణుమూర్తి సరేనంటూ తల పంకించాడు. ఆ తరువాత ఒకరోజు విష్ణుమూర్తి నారదుణ్ణి వెంటబెట్టుకుని ఒకానొక చోటికి ప్రయాణమైనాడు. నారదా, మనం ఒక పని మీద ఒక కొత్త ప్రదేశానికి వెళ్తున్నాం. దీనికి చాలా ఓపిక కావాలి. నువ్వు నాతో వస్తావా? నీకు ఆ ఓపిక ఉందా
అని అడిగాడు. స్వామి, ఎంత మాట! మీరు ఎక్కడికి రమ్మన్నా సంతోషంగా వస్తాను అని చెప్పాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక విష్ణుమూర్తికి బాగా దాహం వేసింది. అలసటగా కూడా అనిపించింది. దాంతో ఒకచోట కూర్చుండిపోయి, నారదా, నాకు చాలా దాహం వేస్తుంది. ఎక్కడికైనా వెళ్ళి కొంచెం మంచినీళ్లు పట్టుకురా అని అడిగాడు. నారదుడు వెంటనే నీళ్లు వెతకటానికి బయలుదేరాడు. చుట్టుపక్కల ఎక్కడ ఒక్క నీటి చుక్క కూడా కనబడలేదు. అలా చాలా దూరం నడిచి వెళ్ళాడు నారదుడు. వెళ్ళగా వెళ్ళగా ఒకచోట ఏరు ఒకటి ఉన్నట్లు కనిపించింది. నారదుడు ఆ ఏటి వద్దకు వెళ్ళగానే అక్కడొక దివ్య సుందరాంగి కనబడింది. ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసి నారదుడికి మోహావేశం కలిగింది. ఆమె సమీపానికి పోగానే ఆమె తన మృదు మధుర వాక్కులతో నారదుణ్ణి పలకరించింది. క్షణాలలో వారిద్దరూ ప్రేమలో పడిపోయారు. వెంటనే నారదుడు ఆమెను వివాహమాడి ఆమెతో కాపురం చేయసాగాడు. కాలక్రమంలో ఆమె వల్ల నారదుడికి సంతానం కలిగింది. ఇలా నారదుడు ఆలు బిడ్డలతో మహానందంగా కాలం గడపసాగాడు. అదే సమయంలో ఆ దేశంలో గొప్ప కరువు కాటకాలు సంభవించాయి. మృత్యుదేవత వేల కొద్ది జనాన్ని కబళించసాగింది. అప్పుడు నారదుడు, భార్యామణి, ఇక్కడ చాలా సంక్షోభం ఉంది. కరువు వలన ఎంతో మంది అశువులు వాస్తున్నారు. మనం ఈ చోటును విడిచి మరో చోటికి వెళ్ళిపోవడం మంచిది అని అన్నాడు. సరేనండి, మీరు చెప్పినట్టే వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని నారదుడి భార్య అంది. భార్య పిల్లలతో కలిసి బయలుదేరాడు నారదుడు. అలా వెళ్తూ ఉండగా వారికి పరవళ్లు తొక్కుతున్న ఒక నది ఎదురైంది. దానిమీద ఒక వంతెన ఉంది. దాని మధ్య జాగ్రత్తగా వెళ్తుంటే హఠాత్తుగా వరద ప్రవాహం ఎక్కువైంది. ఆ వరద ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక నారదుడి పిల్లలంతా ఒక్కొక్కరుగా కొట్టుకుపోయారు. చివరకు నారదుడి భార్య కూడా నీళ్లలో మునిగిపోయింది. ఆ సమయంలో నిస్సహాయుడైన నారదుడు ఒడ్డున చతికిలపడి బోరు బోరునా విలపించసాగాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి నారదుణ్ణి సమీపించి, నారదా, మంచినీళ్లు ఏవి? నువ్వింతలా ఏడుస్తున్నావెందుకు? ఏమైంది అని పలుకరించాడు. స్వామిని చూడగానే నారదుడు ఉలిక్కిపడి లేచాడు. జరిగిందంతా నారదుడికి తేటతెల్లమైంది. అప్పుడు అతడు చేతులు జోడించి, మహాప్రభు, నీకు 10,000 నమస్కారాలు. నీ మహామాయకు 1,000,000 నమస్కారాలు అని అన్నాడు.